హైదరాబాద్ ను భారీ వర్షం ముంచేసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లు కాలువలుగా మారాయి. రైల్వే అండర్ పాస్ల కింద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్టలో పిడుగు పడింది. దీనికి ఓ అపార్ట్మెంట్లో కారు ధ్వంసమైంది. రామ్నగర్ లో ఓ వ్యక్తి వర్షం నీటిలో స్కూటర్తో సహా కొట్టుకుపోయాడు. అతన్ని స్థానికులు కాపాడారు. ముషీరాబాద్ లో డెడ్ బాడీ వరద నీటిలో కొట్టుకువచ్చింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అలర్ట్ అయింది. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.